ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజ్యసభ ఎంపీ, ఫైర్ బ్రాండ్, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. చాలా మంది మిమ్మల్ని లోక్సభ ఎంపీగా చూద్దాం అనుకున్నారు. నేను మీరు కూడా సడన్ గా రాజ్యసభకి ఎలివేషన్ ఏంటి ఎందుకలా? ఏమో పెద్దలు సభ ఇంకా పెద్ద దానిగా నన్ను అక్కడ పంపుతున్నారేమో. చిన్నవాడిని కూడా పంపిస్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పార్లమెంట్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ ది యంగెస్ట్ హౌస్ లో, కాబట్టి యంగ్ పీపుల్ రావటం కొత్త ఏం కాదు, మంచిదే. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్. కానీ జనాలు, మీ అభిమానులు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అవును, జరిగింది వేరు. కరెక్ట్. నాకు కూడా సర్ప్రైజే. లోక్సభకి తయారయ్యింటివి. దాని తర్వాత కేంద్రం డిసైడ్ చేశారు, సీఎం గారు కూడా కేంద్రం అధిష్టానానికి అంగీకరించారు, అయిపోయింది. అసలు మీకు ఇన్ఫర్మేషన్ లేదు, మీతో మాట్లాడలేదు, మిమ్మల్ని పిలవలేదు, అడగలేదు అని కూడా అంటున్నారు. సడన్ గా మిమ్మల్ని అనౌన్స్ చేశారు. నేను ఢిల్లీ వెళ్ళలేదు, ఎక్కడ అదే. వెళ్ళలేదు, నథింగ్. అదృష్టం కలిసి వస్తాను, కలిసి వచ్చింది అలాగా. కానీ ఖమ్మంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు లోక్సభకు. వాళ్ళందరినీ అడ్జస్ట్మెంట్, అకామిడేట్ చెయ్యలేనటువంటి సిచ్యుయేషన్ లో మీరు కూడా అక్కడే అడిగితే మీకు ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మిమ్మల్ని సైడ్ చేశారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నిజమా అలాంటిది? రాజకీయాల్లో అన్ని సహజమే, కాదు అని అనుకోవడానికి వీల్లేదు. కానీ ఏమైందో, ఎంతమంది నన్ను సైడ్ చేసినంత మాత్రం నేను లేకుండా ఎవరు గెలవరాడా? అదైతే కంపల్సరీగా నేను ఉండాల్సింది, సపోర్ట్ ఉండాల్సిందే. కాబట్టి సరే, ఇంక పార్టీ మనకి 17కు 17 మనం కంపల్సరీగా గెలుస్తాము అనే ధీమాతో దిగితే కానీ మనం అంత సునాయాసంగా అనుకోకూడదు. వీ హ్యావ్ టు ఫైట్. ఇట్స్ అ వెరీ బిగ్ ఫైట్. కరెక్ట్. ఎదురీత అందుకోవాలి మనం. నిజానికి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ఎంపీ ఎలక్షన్స్ మీకు ఛాలెంజ్ అసలు, చాలా మంది అంటున్నారు. అవును, వాస్తవం. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే కూడా మెంబర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. దీంట్లో చాలా తేడాలు, విభేదాలు వస్తూ ఉంటాయి. ప్రజలు కూడా చాలా విచిత్రంగా ఆలోచించి ఓట్లు వేసుకుంటారు. చాలా మంది స్థానికంగా మనోళ్ళు ఉంటే మంచిదేలే, కేంద్రంలో ఎవరున్నా మనకేం అనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. ఏవేవో ఆలోచనలు ఉంటాయి, రకరకాల ఈక్వేషన్స్ వెళ్తారేమో జనాలు కూడా. అవును. అక్కడ ఇప్పుడు ఖమ్మంలో 3 వర్గాలు అయిపోయాయి అంటున్నారు. ఒకటి పొంగులేటి గారి వర్గం, ఒకటి బట్టి గారి వర్గం, ఇంకొకటి వచ్చేసి తుమ్మల గారి వర్గం, ఇంకో వర్గం రేణుకా గారిదా. అసలు కాంగ్రెస్ ఉండేది రేణుకా చౌదరి. రేణుకా చౌదరితో పాటు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని ఆదుకొని అందుకొని పనిచేసి గెలిపించుకున్నది కాంగ్రెస్ కార్యకర్తలు. 30-40 సంవత్సరాలుగా వాళ్ళందరూ జెండాను మూసి ఆస్తులు నష్టం పడి ఎన్నో సాక్రిఫైసెస్ చేసి త్యాగం చేసిన వాళ్ళు కార్యకర్తలు ఉన్నారు. ఎవరే గ్రూపులు పెట్టుకొని ఎవరంత తీస్మార్ ఖాన్లైనా అసలు కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకుండేదే నా లక్ష్యం. అండ్ కంపల్సరీగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పొంగులేటి గారు, తుమ్మల గారు కూడా వాళ్ళని కాదు అని చెప్పి వాళ్ళు ఏం సాగలేరు కదా, అందరినీ కలుపుకొని వాళ్ళు కూడా నడుస్తారనేది నా ఆలోచన. ఇప్పుడు తుమ్మల గారి అబ్బాయి యుగంధర్ గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ గారి బ్రదర్ ఉన్నారు, సేమ్ టైం బట్టి గారి వైఫ్, ముగ్గురు అక్కడి నుంచి ఎంపీ టికెట్ ని ఆస్పిరెంట్స్ గా ఉన్నారు. సో మీరు ఎవరికి సపోర్ట్? వాస్తవానికి నాతో ఎవరూ మాట్లాడలేదు ఇంతవరకు. తుమ్మల గారు ఈ మాట ఎప్పుడు చర్చించలేదు. అదే విధంగా పొంగులేటి గారు కూడా ఇంతవరకు అది చర్చకు రాలేదు మా అందరి మధ్యలో. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు చాలా నడుస్తూ ఉంటాయి, సహజం కూడా. మంచి సీటు, ఈజీ విన్నింగ్ సీట్ అనేటప్పటికి బోల్డ్ మంది రాబందులు దిగుతారు, అందరూ మాకు మాకు అని తిరుగుతూ ఉంటారు. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ మాకు విన్నింగ్ క్యాండిడేట్ కావాలండి. వీళ్ళ చుట్టమా వాళ్ళ ఇదా మాకు సంబంధం లేదు. ఎవరైతే గెలవగలుగుతారో, ఎవరైతే కార్యకర్తలందరూ కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే పైన నుంచి మనం ఎంత ఒత్తిడి చేసినా కూడా కింద స్థాయిలో కార్యకర్త అన్హ్యాపీ అని ఫీలింగ్ వస్తే మాకు తిరుగుబాటు, అది ప్రమాదం. ఎందుకంటే ఖమ్మంలో అసెంబ్లీ వరకు బాగా అయింది, అందరూ ఇష్టం లేకపోయినా కష్టం ఉన్నా పార్టీ ఇంకా 10 ఏళ్ళు మనం అట్లా ఉన్నాం. మేము అనుభవించిన నరకం, మమ్మల్ని ఏ విధంగా అక్కడ స్థానిక మంత్రి మిస్బిహేవియర్ అండ్ అరాచకాలు, పోలీస్ అరాచకాలు, భూములు ఆక్రమించుకోవటాలు, నిలువు దోపిడీలు, ఇవన్నీ చూసాం. అండ్ మేము కేసు పెట్టడానికి వెళ్తే మాకు ఎదురు కేసు వాళ్ళే పెట్టడం చాలా చూసాం. సో కనీసం ఆ న్యూసెన్స్ వదిలించుకోవాలా, కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాలా, ఇది మనకు ఒక శరణం, ఇది మన బతుకు తీరు అని చెప్పి అందరూ మొండిగా చాలా మంది అన్నారు కూడా, మేడం ఇష్టం లేని సంసారం కష్టంగా జరుపుతున్నామని.
అందువల్ల ఈ స్వీప్ వచ్చింది మాకు. అండ్ నేను అన్నాను కూడా ఇది గెలుస్తామని. కానీ ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కార్యకర్తల్ని మనం మోయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళల్లో ఎవరు మీ లెక్కకు రావటం లేదు ఏంటి అనే ఫీలింగ్ ఒకటి వస్తూ ఉంది. సో చూడాలి. వాస్తవానికి ఈ ఖమ్మం జిల్లా ఇస్ ఓన్లీ 1 సీట్ ఒక సామాజిక వర్గానికి సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా, ఎస్ మ్యామ్. ఆంధ్ర తెలంగాణలో కూడా మీరు గమనిస్తే. కాబట్టి 1000 కళ్ళు ఈ సీట్ మీద ఉన్నాయి. చూద్దాం వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురులో మీరైతే ఎవరిని ప్రపోజ్ చేస్తారు? ముగ్గురు రెడీగా ఉన్నారు అనుకుందాం. నేను ఐ హావ్ నాట్ మెట్ దెమ్ ఆల్సో కదండి. వీళ్ళెవరో నేను అసలు కలవను కూడా కలవలేదు. అండ్ వీ హ్యావ్ టు సీ ఈక్వేషన్స్ అన్ని కూడా చూడాలి. ఒకరిని అని ఇప్పుడు నేను నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సరే, ముగ్గురులో ఎవరికి సపోర్ట్ చేస్తారు? పోనీ ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ ఎవరు అంటే మేము వాళ్ళకే ఇక. కంపల్సరీగా మేము సపోర్ట్ చేయాలి. కానీ నేను మీరు అనుకుంటే అది అయిపోయే పని కాదు. కార్యకర్తలు అన్హ్యాపీ అనేది వచ్చిందంటే ఎవరేం చేయలేరు. కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా మేము తీసుకోవాలి, గౌరవించాల్సిన అవసరం. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన విధానాలు చూసి దెన్ వీ కెన్ టేక్ ద స్టాండ్. కానీ ఆల్రెడీ యుగంధర్ గారు మీకోసం తిరుగుతా ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు, యుగంధర్ గారు సపోర్ట్ అడుగుతున్నారని విన్నాము. లేదండి, ఆయన 2-3 సార్లు వచ్చారు. హీ కేమ్ టు విష్ మీ కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. అంతకుముందు ఎలక్షన్ లో వారి ఫాదర్ పోటీ చేస్తున్నారు అవును. కదా. మరి నేను అక్కడ ఉన్న సీనియర్ మనిషి కాబట్టి కర్టిసీగా వచ్చారు. ఈ మాట ఎప్పుడు ఆయన రైజ్ చేయలేదు, మేము మాట్లాడలేదు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆశావహులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ దృష్టిలో? రైట్ పర్సన్. ఒక ప్రజాస్వామ్యంలో ఎందుకు లేరు? ప్రతి ఒక్కరూ ఉంటారు. కార్యకర్తల్లో ఎంతమంది ఉన్నారు, నిజంగా అర్హత ఉండి అడగాల్సిన అధికారం ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు మనం ఆ కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరా ఎవరా అని చూస్తాము. వీళ్ళు ఎంత క్వాలిఫైడ్ టు ఆస్క్ ఫర్ ద సీట్, అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ కార్యకర్తలకు ఉంది. చాలా మంది ఉన్నారు జిల్లాలో, లేక బోల్డ్ మంది ఉన్నారు. మనం చూడం, ఎతకం, అంతకు తప్పితే ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్. మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు ఖమ్మం జిల్లాకి ముగ్గురు మినిస్టర్స్ ఎలా అనిపిస్తుంది? కొంచెం ఓవర్లోడ్గా కనిపిస్తుంది. కానీ న్యాయంగా ఖమ్మంకి రావాల్సిందే. ఎందుకంటే ఖమ్మం ఒక్క జిల్లా గత 2 ఎలక్షన్స్లో కూడా స్టేట్ అంతా వేరే రిజల్ట్ వచ్చింది, కానీ ఖమ్మంలో వి డెలివర్డ్. కాబట్టి ఖమ్మంకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. దాని ప్రకారంగా వాళ్ళ 3 మినిస్టర్లు అండ్ గుడ్ పోర్ట్ఫోలియోస్, అవును, మామూలు పోర్ట్ఫోలియోస్ కాదు. ఎగ్జాక్ట్లీ, చాలా కాబట్టి కీలకమైనవి. కాబట్టి ఇప్పుడు ఖమ్మం అభివృద్ధికి ఎటువంటి అడ్డంకు లేదు, ఇంకా జరగాల్సిందే. దాని మీద దృష్టి కంపల్సరీ. ఎయిర్పోర్ట్ వచ్చేయాలి. అప్పుడే నేను సర్వే చేసి పెట్టింటి. ఎయిర్పోర్ట్ ఆహా, కొత్తగూడెంలో ఓకే. వస్తే ఒకటేమో కార్గో మన పంటలకి పనికొచ్చే ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. రెండోది అక్కడ మనకి చాలా మటుకు సెంట్రల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మన సింగరేణి కొల్లిరీస్, కేటీపీఎస్లు, స్పాంజ్ ఐరన్ ప్లాంటు, మనుగోడులో మన హెవీ వాటర్ ప్లాంట్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఆఫీసర్స్ రాను పోను అదిను. ఇప్పుడు భద్రాచలం శ్రీరాములు వారి ఇది పెరుగుతుంది. పెరిగేటప్పటికి అక్కడ జనం వచ్చేదానికి నార్త్ నుంచి అక్కడ నుంచి దేర్ ఇస్ నో ఫెసిలిటీ. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీ ఒకటి చాలా బాగా వస్తుంది. రెండోది ఇక్కడ డెవలప్మెంట్ విపరీతంగా పెరగగలుగుతుంది. కాబట్టి ఇది ఎప్పుడో నేను సర్వే చేపించి పెట్టాను. ఓకే. అండ్ రిపోర్ట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సెంటర్. ఇప్పుడు మంత్రులు పూనుకుంటే ఇది మనం అమలు చేసుకోవచ్చు. అదొకటి. అలాగే మిగతా డెవలప్మెంట్, నేను స్తంభాద్రి ఉత్సవాలు చేసేదాన్ని. ఆహా. స్తంభాద్రి ఉత్సవాలు ఖమ్మం ఖ్యాతి ఏంటో అందరికీ తెలిసేది. కొన్ని లక్షల మంది ఆ 3 రోజులు తరలి వచ్చేవారు. ఓ. అదే విధంగా మేము అక్కడ యానిమల్ హస్బెండరీ అవన్నీ కూడా పెట్టి, నేనైతే అప్పుడు శిశు స్త్రీ సంక్షేమ మంత్రిగా నేను వచ్చిన పిల్లలందరికీ కూడా కాంపిటీషన్ పెట్టేవాళ్ళం. హెల్తీ బేబీ కాంపిటీషన్, ఇట్లా అట్లా అందరినీ పట్టుకొని వాళ్ళకి వ్యాక్సిన్స్, ఇమ్యునైజేషన్, పోలియో డ్రాప్స్, ఇవన్నీ కూడా మేము అవకాశం ఓ. తీసుకొని వాళ్ళందరికీ అక్కడ అక్కడ మంచి రైట్ ప్లేస్. ప్లేస్ మాస్ వస్తారు Yes. కాబట్టి అవన్నీ చేసాము. స్తంభాద్రి ఉత్సవాలు పెంచండి పెంచండి అని చాలా డిమాండ్ ఉండేది. నేను మారిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. బట్ ఐ థింక్ వీ షుడ్ రివైవ్ దట్. ఖమ్మం ఖిలాకి నేను సౌండ్ అండ్ లైట్ షోకి డబ్బులు ఆ రోజుల్లో నేను నిధులు కేటాయించాను. అది వీళ్ళు అమలు చేయలేదు. కాబట్టి ఆ డబ్బు షుడ్ బి దేర్ ఓకే. ట్రెజరీలో. దే హ్యావ్ టు రిలీజ్ దట్, ఆ విడుదల చేయాలి. అదే విధంగా భద్రాద్రి రాములు వారికి ఆ రోజుల్లో భక్తులు ఎంతమంది ఉన్నా ఉండేదానికి సౌకర్యం ఉండేది కాదు.
అప్పుడు నేనే కేంద్ర మంత్రిగా నేను నిధులు కేటాయించి టూరిజం ద్వారా అక్కడ గెస్ట్ హౌస్, పొన్నమి గెస్ట్ హౌస్ కట్టించింది ఓకే ఓకే మా నిధుల వల్లనే. అప్పుడు గీతారెడ్డి గారు ఇక్కడ టూరిజం మినిస్టర్, కాబట్టి ఇద్దరం కలిసి చేయగలిగాము. సో ఈ విధంగా నేను ఫౌండేషన్స్ చేశాను డెవలప్మెంట్ ఖమ్మం జిల్లా. ఇండిపెండెంట్ గా మేము రెవెన్యూ తెచ్చుకొని బతకగలుగుతాం నా మాస్టర్ ప్లాన్ కానీ పాటిస్తే. సో అది ఇంకా మంత్రులతో మాకు డిస్కషన్ టైం దొరకలేదు. వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఇవన్నీ చెప్తే ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా టేకప్ చేస్తారు, ఎందుకంటే జిల్లా ఖ్యాతి అది. అవునవునండి. సో మ్యామ్ చాలా మంది ఎంపీలు నిధులన్నీ అలా మురిగిపోతా Waste ఉంటాయి. చేశారు. మీ ఎప్పుడన్నా అట్లా అయ్యాయా? నెవర్. నేను అడ్వాన్స్ లో కూడా ఖర్చు పెట్టేసేదాన్ని. సో దట్ కంపల్సరీగా నాకు ఆ నిధులు రావాలి. నా నిధులు ఎప్పుడు ల్యాప్స్ అవ్వలేదు. అండ్ నేను ఇంకా గవర్నమెంట్తో దెబ్బలాడి నా డబ్బులు నేను డిపార్ట్మెంట్స్ కేటాయించినాక వాళ్ళు అమలు చేయకపోతే వాటి మీద ఇంట్రెస్ట్ వసూలు చేశాను నేను. సుమారు 27 లక్షల వరకు నేను ఇంట్రెస్ట్ వసూలు చేశాను. డబ్బులు పార్కింగ్లో పెట్టారు మీరు, మరి ఇన్ని రోజులు బ్యాంక్లో ఉంటే నాకు వచ్చిండేది. మళ్ళీ ఆ డబ్బు కూడా వీ హ్యావ్ యూజ్ ఫర్ డెవలప్మెంట్. సో చక్కగా అది కలిసి వచ్చింది. దెన్ నాకు నిధులు సరిపోలేదు అన్నప్పుడు నేను రైతు శిక్షణ శిబిరం పెట్టాము ఒకటి అక్కడ Okay. వైరాలో. ఓకే సో దానికి డబ్బులు సరిపోలేదంటే అప్పుడు ఫిల్మ్ స్టార్ రేఖ రాష్ట్రపతి నామినీగా పార్లమెంట్ లో ఉన్నారు. రాష్ట్రపతి నామినీగా తన రాష్ట్రం అంతా ఎక్కడైనా ఇవ్వచ్చు నిధులు. సో నేను ఆవిడని రిక్వెస్ట్ చేశాను మా ఖమ్మం జిల్లాకి ఈ రైతు సభకి. షీ వాజ్ వెరీ కైండ్. వారు నిధులు కేటాయించారు. సూపర్. సో ఇవాళ మా రైతుల గెస్ట్ హౌస్ లో ఆ హాస్టల్లో ఉండి మేము ఫార్వర్డ్ లింకేజెస్ పెట్టిస్తాను. ఇప్పుడు పూసాను మిగతా ఇన్స్టిట్యూట్స్ మనం ముఖ్య క్రాప్స్ ఏవైతే మా దగ్గర ఉన్నాయో, ఆయిల్ పామ్ కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, ప్యాడీ కానీ, ఇవన్నీ ఉన్నాయి మా మెయిన్ క్రాప్స్. మ్యాంగో, ఇట్లా వాటిని మేము ఎక్స్పర్ట్స్తో ఆన్లైన్ పెట్టి స్క్రీన్ మీద చూసి ఈ చెట్లకి ఏ రకం కొత్త నూతన విధానాలు, ఏ విధంగా ఏ రోగం వస్తే ఎట్లా, ఓకే కొత్త డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా మేము ఎక్స్పర్ట్స్ తో డిస్కస్ చేసుకునేదానికి అక్కడ ఆ రైతు సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్. ఈ స్తంభాద్రి ఉత్సవాల్లో రైతాంగానికి బ్యాంకులందరితో కూడా మేము అక్కడ పెట్టించి వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏంటి, లోన్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు స్టాల్స్ పెట్టించి దెన్ న్యూ ఇంప్లిమెంట్స్, కొత్త మెథడ్స్, నర్సరీ నుంచి ప్లాంట్స్. మనకి అశ్వరావుపేటలో మంచి మొక్కలు దొరుకుతాయి, ఎస్పెషలీ ఫ్రూట్ ట్రీస్ చాలా ఫేమస్. మ్యాంగో కానీ, గువావా కానీ, అక్కడ వెరైటీస్ చాలా ఫేమస్. అక్కడ నుంచే కడియమోళ్ళు కూడా కొనుక్కెళ్తారు. చాలా మందికి అది తెలవదు. అందరు ఫేమస్ అనుకుంటారు కదా. కడియం ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హార్టికల్చర్. ఓకే కరెక్టే, పూలు గీలు వాళ్ళకి. కానీ వాస్తవానికి మ్యాంగో వెళ్ళేది మా దగ్గర నుంచి. కొత్త విషయం చెప్పారు ఈ రోజు. వాళ్ళు కూడా ఇక్కడ నుంచే కొనుక్కెళ్తారు కడియం వాళ్ళు కూడా. మ్యామ్ యాక్చువల్లీ మీకేమనిపిస్తుంది అంటే ఇంకా 100 రోజులు కాలేదు పాలన అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి పాలన మీద చాలా బ్యాలెన్స్డ్ గా చేస్తున్నారండి. మనం ఒప్పుకోవాలా. చాలా మంది ఏదేదో ఊహించుకున్నారు, కానీ ఆచితూచి ప్రతి స్టెప్ అన్ని విధాలుగా మీరు గమనిస్తే ఆయన ఇచ్చిన బ్యూరోక్రాటిక్ పోస్టింగ్స్ కూడా క్లీన్ పీపుల్, ఎవరో మాకు సహాయం చేసిన వాళ్ళని కాకుండా వాళ్ళకి వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్న ఆఫీసర్స్ అందరినీ తీసుకొచ్చి కీ పొజిషన్స్లో ఆయన ఏర్పాటు చేస్తున్నారు. సో క్లీన్ గవర్నెన్స్ కోసం ఆయన ఉండే ప్రయత్నం. వాస్తవానికి ఐ థింక్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ అ వెరీ కేర్ఫుల్ బ్యాలెన్స్డ్ యాక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసం ఆగున్నారు, ఎంపీ ఎలక్షన్స్ కోసం. లేదు అంటే ఆ తర్వాత అతి త్వరలోనే మీ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కావచ్చు, ఇద్దరు కలిసి అయినా సరే మొత్తాన్ని కూలగొట్టేస్తారు గవర్నమెంట్ అని చెప్పేసి చాలా రకాలైనటువంటి పుకార్లు వినిపిస్తా ఉన్నాయి. ఈ పుకార్లకి ఏమని విన్నాం ఈ కథలన్నీ, కానీ ఇవన్నీ పుకార్లే. వాటికి మనం జవాబు చెప్పడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఎవరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు గవర్నమెంట్ లో. మేమేమి అంత తక్కువ అంచనా అయినక్కర్లేదు. అంతకు ముందే అన్నారు, ముందు ఆయన సీఎం అవ్వరు అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకేదో అవును అన్ని డిస్ప్రూవ్ అయిపోయినాయి. కాబట్టి వీళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అనేది ప్రజలు కూడా పట్టించుకోవాలి. అంటే అసలు బయట వాళ్ళు కాదు, ఫస్ట్ మీ పార్టీలో వాళ్ళే చేస్తారని కూడా మాకు అలవాటేలే అట్లా అనిపించుకోవడం అలవాట, చెయ్యడం అలవాట మేడం? రెండు. సో ఇవన్నీ అలా ఊహించుకుంటూ రాజకీయాల్లో ఇవన్నీ సహజం అనుకునేవాళ్ళు, ముఖ్యవాళ్ళు, మూలిగేవాళ్ళు అందరూ ఉంటారు, కానీ చేసేవాళ్ళు తక్కువ. చేసేవాళ్ళని చెడగొట్టకుండా ఉంటే చాలు మాకు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయాణానికి ప్రజలు
ఆయనకి ప్రజాప్రభుత్వం సపోర్ట్ పలుకుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఎస్ కాబట్టి ఈ పిచ్చి ఆలోచనలు ఉన్నోళ్ళని ప్రజలే తిరిగి తంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. కొంచెం జాగ్రత్త పడితేనే బెటర్ వాళ్ళు. ఒక్కసారి ఎన్నిక దగ్గరికి వద్దాం మేడం. అందరూ కూడా ఏమంటున్నారంటే ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత లేదు బీఆర్ఎస్ మీద, అలా ఉండింటే 20 లోపు సీట్లకు పరిమితం అయిపోవాలి, వీళ్ళకి 80 పైన రావాల్సి ఉంది, వాళ్ళు 39 వచ్చినాయి, వీళ్ళకి వచ్చింది కూడా 64, పెద్దగా తేడా ఏమి లేదు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినంతగా దగ్గర ఫిగర్ మాత్రమే ఉంది, సో అంత తీవ్రమైన వ్యతిరేకత అయితే కనిపించట్లేదు, కొంతమంది క్యాండిడేట్ల మీద వ్యతిరేకత తప్పించి అది ప్రభుత్వ వ్యతిరేకత కాదు అని కొంతమంది విశ్లేషకులు అంటున్నటువంటి సంగతి. అవ్వచ్చు, అన్ని విధాలుగా ఆలోచించవచ్చు, ఊహించుకోవచ్చు, కాదంటలేదు. మీకు అంత తెలిసిన వాళ్ళు మరి ఆ క్యాండిడేట్స్ ఎందుకు పెట్టారు? 10 సంవత్సరాల్లో మీ వ్యక్తులు ఎవరు, ఏం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో అనేది మీకు ఇంటెలిజెన్స్ ఫెయిలియరా? ఎందుకు మీకు గ్రహించుకోలేకపోయారు? ఆ వ్యతిరేకత ప్రజల్లో ఏదైతే ఉందో, మేము అనుభవించిన నరకాలు మాకు తెలుసు కాబట్టి. ఓకే, ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలోనే జరిగిన అరాచకాలు, ఆయన కేటీఆర్ కి బిజినెస్ పార్ట్నరు, ఇద్దరు కలిసి మెడికల్ కాలేజు, ఈ డ్రామాలన్నీ రాజకీయాల్లో రహస్యాలు ఉండవు, అన్ని బయటకు వస్తాయి. కాబట్టి అందరికీ చూసి అసహించుకునే పరిస్థితి. ఇక్కడ సిటీలో గెలిచారు అని అంటే కేవలం మాది క్యాండిడేట్ రాంగ్ చాయిస్. ప్రజల్లో మాకు ఉంది. ఓకే. తక్కువ సమయంలో కేటాయించడం కొన్ని ఫాల్ట్స్ మావి ఉన్నాయి, కాదంటలేదు. బట్ ఏదేదైనా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఏవైతే లోపాలని మీరు అనుకుంటున్నారో ఆ లోపాలన్నింటినీ సవరించుకొని ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారా? అఫ్ కోర్స్ రివ్యూలు చేసుకుంటానే పోతున్నాం. అధిష్టానం నుంచి కింద స్థాయి వరకు ఎవ్రీ వన్ ఇస్ ఇన్వాల్వ్. మొన్న కూడా అట్లనే ప్రతిరోజు కేంద్రం నుంచి ఎవరో ఒకరు వస్తానే వచ్చారు, ఇక్కడ మానిటర్ చేస్తానే ఉన్నాము, అనుక్షణం అన్ని ఇన్ఫర్మేషన్లు చేరుతానే ఉన్నాయి. మా అనాలిసిస్ అన్ని కూడా మేము భావించాము. కాంగ్రెస్ పార్టీ టీమ్ గా పనిచేసింది. ఒక ఛాలెంజ్ నాది, కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా పనిచేస్తే కానీ ఎవరికి సత్తా లేదు, ఎదిరించే సత్తా. కానీ మొన్న ఎలక్షన్స్ అప్పుడు కర్ణాటక డీకే శివకుమారి మొత్తం ఫండింగ్ చేశారు తెలంగాణ ఎలక్షన్స్ కి అంతా అని చెప్పేసి మాట్లాడారు మేడం. అబ్బా, ఏమంటారు? రోజుకొకరు పేరు చెప్తారు వీళ్ళు. అందరూ కాస్తో కోస్తో ఇస్తే కదా మేము ఆ గట్టి ఎక్కగలిగింది. ఆయన ఒక్కడే స్పాన్సర్ చేసేసారు పాపం, ఆయన మీద మళ్ళీ రేపు ఈడీలు వెళ్ళి కూర్చుంటారు. నాట్ ట్రూ. ఎవరికి తోచిన విధానంలో అందరూ, అసలు మాకు ఎన్ఆర్ఐస్ చాలా సపోర్ట్ చేశారండి. చాలా మంది ఎన్ఆర్ఐస్ లీవ్ పెట్టుకొని వచ్చారు ఇక్కడికి. ఓ, అంత పంతంగా ఇప్పుడు సేమ్ థింగ్ ఆంధ్రాలో అవ్వబోతా ఉంది. వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంతా పంతం పట్టారు. అసలు ఇనఫ్ నాన్ సెన్స్, మా దేశంలో మా రాష్ట్రాల్లో ఎందుకు ఇట్లా జరుగుతూ ఉండదు. బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళే చెప్పారు, మేడం మీరు మాకు చెప్పండి ఏ క్యాండిడేట్, మేము ఆ క్యాండిడేట్ని మేము స్పాన్సర్ చేసుకుంటాం, మేము గెలిపించుకుంటాం, మీరు ఎవరి దగ్గర చేయి సాపొద్దండి. మీరు ప్రత్యేకంగా మా సామాజిక వర్గం వాళ్ళు చాలా మంది ఎన్ఆర్ఐస్ ఫోన్లు చేశారు, వచ్చారు కూడా. అండ్ వాళ్ళు అన్నారు, మా సామాజిక వర్గం వాళ్ళకి టికెట్లు వస్తే మేము వాళ్ళకి మేమే ఫండింగ్ ఇచ్చుకుంటాము, మీరేమి ఎవరిని అడగనక్కర్లేదు. గవర్నమెంట్ అనేది ఒక ఓనర్షిప్, మనది మనమే చేసుకోవాలి, మనది సర్దిద్దుకోవాలి అనే పంతమును పట్టుదల వచ్చేసింది. సో పబ్లిక్ లో, సో దట్స్ అ గుడ్ థింగ్, గుడ్ సైన్. సో ఫ్యూచర్ లో కూడా అంటే ఒకే వ్యక్తి ఏవో కోట్లు ఇచ్చేసారని కాదు, ఎవరికి తోచిన విధానంగా మాకు అక్కడ మాకు ఆంధ్రా నుంచి కూడా ఫండ్స్ వచ్చాయి. ఇంతమంది గెలవడానికి ప్రభుత్వ ఏర్పాటుకి షర్మిల గారు నేనే ఇండైరెక్ట్ గా రీజన్ అయ్యాను, నేను అక్కడ పోటీ చేయలేదు కాబట్టే ఓట్లు చీల్చకుండా కాంగ్రెస్ గెలిచింది అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా? పెద్ద మనసుతో ఆమె తప్పుకున్నారు ఇక్కడ నుంచి. వి అప్రిషియేట్ దాట్. అండ్ ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఆమె భుజస్కంధాల పైన ఉంది. ఆంధ్రాలో అక్కడ కూడా మార్పు వస్తే బాగుంటుంది. సో అక్కడ కూడా మార్పు వస్తుంది అనుకుంటున్నారా? ఎస్, జగన్ పోతారు. ఓకే, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ? ఎవరన్నా రాని, జగన్ మస్ట్ గో, అది మాకు ముఖ్య లక్ష్యం. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తారు అని అంటున్నారు. మీరు కూడా ఏమైనా కలిసే అవకాశం ఉందా? లెటస్ సి ఎట్లా డెవలప్ అవుతుందో, ఎవరు ఎక్కడ కలుస్తారు. మీకు తెలియదు ఏముంది, దగ్గరికి వచ్చేటప్పుడు వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారు. అదే అదే సామెత ఉంది కదా. కానీ ఇంతమంది కలిసినప్పుడు జగన్ గారికే బలం అయ్యే అవకాశం ఉందేమో, ప్రత్యర్థులంతా కలిస్తే. ఎందుకు, ఎలా బలపడతాడు? ఇంతమంది కలిసి ఒకటయ్యి ఒక్కరినే చేస్తున్నారు ఆయన్ని అనే ఉద్దేశం ప్రజల్లో ప్రజల్లో ఎవరు లేదు. అడుక్కు తినే పరిస్థితి అందరూ అనుభవిస్తున్నారు. నథింగ్, ఎవరైనా సరే ఆయనలో నమ్మకం పోయింది అసలు మెయిన్. కాబట్టి ఆయన చెప్పే కథలన్నీ కథలే అనేది గ్రహించారు. కానీ మొన్న జరిగిన సభ చూసాము, 10 లక్షల పైగా వచ్చినటువంటి సభ, సిద్ధం సభకు. ఆ సభలో చాలా బాగా పబ్లిక్ రావడము, దాన్ని వాళ్ళు చాలా ఉత్సాహంగా తీసుకుంటున్నటువంటి సిచ్యుయేషన్. పబ్లిక్ జనం రావటంలో ఒక ఫేమస్ ఫిల్మ్ స్టార్ ఉండేవారు, రాజ్ కుమార్ అని, హిందీ ఫిల్మ్స్ లో. ఆయన అనేవారు, జానీ
जब शहर में सर्कस आता है, जब भी लोग थालियां बजाते हैं और सीटियां बजाते हैं, ఎన్ని చూసి సీట్లు రావచ్చు? టైం పాస్ కి అందరూ వస్తారు. అంతేనా? ఛానల్స్ చూసి చూసి బోర్ కొట్టేసి అయినా వాళ్ళు అక్కడ ఈ సీసాలు ఆ ప్యాకెట్లు ఇస్తా ఉంటారు కాబట్టి చాలా మంది దానికోసం ఎగబడి వస్తారు. వచ్చినంత మా దగ్గర మా అప్పుడు స్థానిక మంత్రి పువ్వాడాజీ ఓటుకు 5,000 రూపాయలు పంచాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జనాభా కనీసం వాళ్ళ దగ్గర దోసేసిన డబ్బులు వాళ్ళకి కాస్తన్నా తిరిగి వచ్చాయి. వాళ్ళందరూ డబ్బులు పంచారు. అందరి దగ్గర తీసుకున్నారు. ఓటేసే చోట వేశారు. కానీ కాంగ్రెస్ కూడా బాగా పంచిందని చెప్పి మీ డబ్బులు అయితే పట్టుకొని కూడా పట్టుకుంది. మా డబ్బులు ఎక్కడ పట్టుకున్నారండి బాబు? పట్టుకున్నంత వాళ్ళ డబ్బులే. మా డబ్బులు ఎక్కడ పట్టుకున్నారు? మా డబ్బులు లేనే లేవు. మాకు డబ్బులు సరిపోలేదు అసలు. ఇంకా డబ్బులు ఉండింటే సరిపోలేదు. సరిపోలేదు మాకు. ఎలక్షన్ కి ఖర్చులకి సరిపోలేదు మాకు. వీఆర్ నాట్ రూలింగ్ పార్టీ కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మాకు? ఎవరో వాళ్ళు వీళ్ళు డొనేషన్లు ఇస్తేనే మేము గెలవగలిగాం. ఇప్పుడు ఏపీలో ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు జగన్? ఏమో మీ ఎన్ని ఎక్స్పెక్టేషన్? ఎన్ని సీట్స్ అనేది నా డిపార్ట్మెంట్ కాదు, అది మీ డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్ అది. చర్చించి వేదికపై మీరు మాట్లాడుకోవచ్చు. నేననేది జగన్ విల్ నాట్ హ్యావ్ ఇనఫ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. అంతే పక్కా ఇదైతే. కాంగ్రెస్ ఏమన్నా బలోపేతం అయింది అనుకోవచ్చా? అవుతుంది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అండి, అయ్యింది ఆల్రెడీ. ఆ మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అందుకు షర్మిల గారి కారణం అనుకోవచ్చా? కాదా? అంతకు ముందు నుంచి మొదలెట్టాము, మ్. పునాదులు వేస్తూ మళ్ళీ పోయాము. మ్. అండ్ గత చరిత్ర కూడా ఉంది కదా. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మేము అక్కడ చేసిన వర్క్స్ డెవలప్మెంట్, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, విజయభాస్కర్ రెడ్డి గారు, వీరు వారు, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ హిస్టారిక్ వెయిట్ కూడా అక్కడ కాంగ్రెస్ ది. కాబట్టి ఈసారి ఈ స్పందనలో మనం చెప్పలేము ఏది ఎట్ అవుతుంది అనేది. ఉమ్. ఇప్పుడు వాళ్ళందరూ కలిసిన వాళ్ళు కానీ కరెక్ట్ గా లేరు, వీళ్ళ ఆంతర్యంగా బీజేపీ అన్న అనుమానం వచ్చిందో పబ్లిక్ లో, కాంగ్రెస్ దున్నుకొస్తుంది. సో ఇక్కడ ఇంపాక్ట్ కూడా అక్కడ పడే అవకాశం ఉందంటారు. ఎస్, చాలా. ప్రత్యేకంగా మా జిల్లా ఖమ్మం జిల్లా నుంచి, Hmm. మాది బార్డర్ అవును. అండ్ మాకు చాలా క్రాస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి అక్కడ. ఓహో. మా ఎఫెక్ట్ వాళ్ళ మీద, వాళ్ళ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. ఈ ఇతర జిల్లాల్లో ఈ రాష్ట్రంలో అట్లా లేదు. ఖమ్మం ప్రత్యేకత అదే. లాట్ ఆఫ్ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్. టీడీపీ, జనసేన, సరే కాసేపు బీజేపీని వదిలేద్దాము. ఈ రెండిటి ఇన్ఫ్లుయెన్స్ బాగా పనిచేస్తుంది అనుకోవచ్చా? అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ టీడీపీకి హెల్ప్ అవుతుంది అనుకోవచ్చా? లెట్ us see, బికాజ్ ఆయన ఇమేజ్ ఒకటి ఉంది పవన్ కళ్యాణ్ గారిది, మరి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కానీ అందరూ ఫిల్మ్ స్టార్స్ అంత ట్రాన్స్ఫర్స్ చేయగలుగుతారా లేదా అనేది మనం చెప్పలేము. ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. గతంలో మీరు అన్నారు ఆయన సీరియస్ పాలిటిషియన్ నేను అనుకోను అని చెప్పేసి అవును. పవన్ కళ్యాణ్ గారు. అవును. మరి ఇప్పుడు కొంచెం స్వరం మారిందా మీది? లేదా ఆయన బిహేవియర్ మారింది కదా. ఆయన కొంచెం సోబర్గా అయ్యి ఒక ఆలోచన విధానానికి వచ్చి ఒక స్టెప్ ఆయన వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కాబట్టి తేడా వచ్చినప్పుడు ప్రజల్లో రెస్పాన్స్ కూడా మారుతుంది. ఓకే, దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అవును, అఫ్ కోర్స్. ఆయన ఫస్ట్ టైం ఇట్లా కూర్చొని మాట్లాడి కలుద్దాము, ఒక ప్రత్యేక కీలక పాత్ర వహించి ఫోకస్డ్ గా హీఈస్ అపియరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం నా దృష్టిలో. ఐఎమ్ నాట్ అ గ్రేట్ సినిమా ఇది కానీ, బట్ ఆయనకు ఉన్న ఇమేజ్ ఆయన ఎన్కాష్ చేసుకొని ఆయన పెంచుకోగలిగితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్ ఆల్సో ఆయన ఫ్యూచర్. మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు క్లీన్ పాలిటిక్స్ చేస్తాము, ఎక్కడ అసలు డబ్బులతో సంబంధం లేనటువంటి పాలిటిక్స్ చేస్తాము. గతంలో మనం చూసాం జయప్రకాష్ నారాయణ గారు కూడా అదే థీమ్తో వచ్చారు. మళ్ళీ సేమ్ అదే వీటితోటి జేడి లక్ష్మీనారాయణ గారు ఒక కన్స్ట్రైన్డ్, అంటే చాలా మంచి పాలిటిక్స్, మంచి విషయాలను మంచి ఎజెండాలతోటి వస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఏమంటారు? ఏమండి, ఇది కొత్త కాదు. అందరికంటే ముందు ఇక్కడ ఏర్పాటు చేసిన క్లీన్ పాలిటిక్స్ నందమూరి తారక రామారావు గారు. ఆఫ్ కోర్స్ ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేసి చదువుకున్న వాళ్ళకి విలువ ఇచ్చి కులం మతం సంబంధం లేకుండా ఆయనతో అంతమంది ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇవాళ వరకు నడుస్తూ ఉంది. దాంట్లో అవకతవకలు జరిగాయి, కొంచెం ఐడియలిజం తగ్గింది అని కూడా మనం అనుకోవచ్చు. కానీ వేసిన పునాదులు, ఏ ఆలోచన అనామకులు, మేమంతా అనామకులే ఆ రోజుల్లో. అసలు మా మొహాలు ఎవరో ఎవరికి తెలియదు. అటువంటి వాళ్ళు జిల్లా Politics కూడా మీరు కలెక్టర్, కొత్త సరికొత్త వాళ్ళు వచ్చారు, క్లీన్ స్లేట్. సో ఆల్రెడీ అట్లాంటి ఫౌండేషన్ వేసి ఒక పార్టీ ఏర్పాటు చేయటం, అదే విధంగా రాష్ట్ర బౌండరీస్ లో ఆగకుండా ఆయన దేశ బౌండరీస్ లోకి వెళ్ళి ఆ రోజుల్లో దేవీలాల్ గారి కోసం ప్రచారం చేయటం, కోalition ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ అనేది ఆయన ఏర్పాటు చేయటం, ఇవన్నీ మనం విట్నెస్ టు హిస్టరీ. వీ హ్యావ్ సీన్ ఇట్లా జరగగలుగుతుంది, చేయగలుగుతాము అనేది. అదే ఆదర్శంగా తీసుకొని ఇంకా 10 మంది ముందుకొచ్చి మేము
కొత్త ఇది పెడతామంటే ఇట్స్ వెరీ గుడ్, అవసరం కూడా. ఇవాళ రోజు యూత్ అంతా కూడా ఐడియలిజంతో వస్తారు. కరెక్ట్. నేను కాలేజ్ రోజుల్లో నేను ఈ ప్రపంచాన్ని మార్చేస్తానని అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్ అది యూత్కే వస్తుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఆ బర్నింగ్, ఆ ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు చూడండి, అది ఉండేది యూత్ కి. కాబట్టి వాళ్ళ ఐడియలిజం చెడకుండా ఈ దేశ సేవ గురించి మనం ఆలోచించి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసి దాంట్లో క్లీన్ పాలిటిక్స్ అనేది తీసుకొస్తే ఐ థింక్ ద టైమ్ హెస్ కమ్ దట్ ఈ మార్పు రావాలి. లేకపోతే డబ్బులే ప్రధానం, ఎంతమందో అమాయకులు మిగిలిపోవటం, ఎలక్షన్లో వాళ్ళకి స్థానం లేకుండా పోవటం. అవును. ఫస్ట్ సవాల్ పార్టీలే అడగటం, నువ్వు ఎన్ని కోట్లు పెట్టుకుంటావు అని. రాజ్యాంగం హక్కులు కేటాయించినప్పుడు ఈ మూటలు ఎవరు మాట్లాడలేదు. సో దట్ ఈస్ డిసప్పాయింటింగ్. ఇంత కమర్షియల్ అయిపోయి రాజకీయాలు ఇట్లా మారిపోయినాయి. కానీ అప్పుడప్పుడు ఇంత కారు చీకట్లో కూడా ఒక దీపం అనేది వెలుగుతుంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఉద్యోగం తీసుకొని టికెట్ ఇవ్వటం, ప్రజలందరూ కూడా దీంట్లో వచ్చి ఆయనకు ఓటేయటం. కానీ పైసా లేనివాడు, నిరుపేద క్యాండిడేట్, వాళ్ళు ఇందిరం ఇచ్చిన గృహాల్లోనూ దేంట్లోనూ బతుకుతున్నారు. ఆ విధంగా వచ్చి ఎంత స్మార్ట్ బాయ్, ఆ అబ్బాయి ఫేస్ మీద ఎంత తేజస్సు. నిజంగా అది చూస్తే మనకు కూడా ఉత్సాహం కలుగుతుంది. అని ఇటువంటి ఎగ్జాంపుల్స్ అవసరం సమాజంలో. ఇవాల్టి రాజకీయాల్లో మోస్ట్ కరప్ట్, డర్టీ, ఈ హార్స్ ట్రేడింగ్, వారు ఇటు రావటం వీళ్ళు అటుపోవటం, ఈ దరిద్రం అంతా చూసాము. ఒక డర్టీ లెవెల్కి దిగిపోయాం అందరం కూడా. అటువంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు వచ్చి నిలబడగలిగారు, ఎదుర్కోగలిగారు, ఓట్లు సాధించగలిగారు, గెలిచారు అంటే ఎంత హోప్ అది. మా అందరికి కూడా ఇన్స్పిరేషన్, మాకు కూడా మీరే అందరికి ఇన్స్పిరేషన్. అంటే అన్ని ఏంటబ్బా నేను ఒక నిష్ఠూరంగా మనం ఫీల్ అయినప్పుడు ఇలాంటి రే ఆఫ్ హోప్స్ వస్తారు. సో ఇట్లా వచ్చి వాళ్ళు గెలిస్తే సామాన్యుడు ఇవాళ అనుకుంటాడు, ఎర్మబుజ్జు గెలవంగా లేని నేను గెలవలేదా అని ఆశిస్తారు. దట్ ఈస్ డెమోక్రసీ. అది ఉండాలి. ఆ ఆశ అనేది బతికే ఉండాలి. ప్రతి ఒక్కరికి హక్కు ఉండాలి. పార్లమెంట్ సభల్లో కూడా ఏలుముద్ర ఇంకా వేస్తారు. ఏలుముద్ర అన్నా స్ట్రోక్ సంతకం అన్నా అని పెడతారు. కొత్తల్లో తెలియకుండా అమాయకంగా మేమంతా హేళన చేసేవాళ్ళం. ఏలుముద్ర ఎందుకబ్బా పార్లమెంట్కి వచ్చినప్పుడు, కనీస చదువు ఉండాలని. కానీ నో, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనుకున్న దాంట్లో చదువే ప్రధానం కాదు, ఇట్స్ అ కన్వీనియన్స్. కానీ ఊహించుకోవడానికి, దేశం కోసం కోరడానికి, ఒక సేవ చేయడానికి యూ డోంట్ నీడ్ ఎనీ క్వాలిఫికేషన్. నీకు మనసు ఉండాలా, మనిషిగా నువ్వు ఉండాలా, రాజ్యాంగాన్ని పాటించాలా. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎవరైనా రావచ్చు రాజకీయాల్లోకి. చాలా మంది అమాయకంగా ఆడపిల్లలు వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మేడం నేను పాలిటిక్స్లోకి జాయిన్ అవ్వదలుచుకున్నా, వాట్ షుడ్ ఐ డూ, ఎట్లా చేయాలి. నువ్వు ఏ పర్మిషన్ అక్కర్లేదు, యూ డోంట్ నీడ్ మై బ్లెస్సింగ్స్ ఆర్ ఎనీథింగ్. ఈ దేశం నాది అని చెప్పి నువ్వు ఆ ధీమాలో నువ్వు దిగితే, నువ్వు చేసుకుంటూ పోతే పనులు ఆటోమేటిక్ ప్రభుత్వాలు నీ దగ్గరికి వస్తాయి. బుజ్జు ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెమోక్రసీ. కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి రాజ్యాంగ హక్కులతో ఏ స్థాయికి కూడా చేరగలుగుతాడని నిరూపించుకునే విధానం. సోనియా గాంధీ గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు అసలు ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నాను వినిపించింది మేడం. డిమాండ్ పెట్టాం. నాకు చాలా మీరు పెట్టారా డిమాండ్? అదే కాదు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆహ్వానించారు. అంటే తెలంగాణ ఇచ్చింది ఆవిడే. 2 సార్లు మేము ఫెయిల్ అయ్యాం. ఈసారి గెలిచే ఈ స్టేట్ ఆమె అరిచేతిలో పెట్టగలిగాం. కాబట్టి ఆమె రావాలి అని చెప్పి మేము చాలా కోరాం. షీ మస్ట్ ఓన్ తెలంగాణ, ఓకే, ఒక ఓనర్షిప్ తీసుకోవాలి అని చెప్పి. సరే మేడం వేరే నిర్ణయాలు తీసుకుంటారు. వారు వచ్చింటే 5 లక్షల మెజారిటీ రాసిస్తాను. ప్రియాంక గారు కూడా చేయట్లేదు కదండి? లేదండి, ఇక్కడ నుంచి చేయట్లేదు. రాయబరేలి ఎక్కడ ఉంటుంది ఏమో ఇంకా వాళ్ళ డెసిషన్ తీసుకు అలా వినిపిస్తున్నాయి మాటలు. రేపు ఎలక్షన్ లో మీరు మరి డైరెక్ట్ గా మీరే క్యాంపెయిన్ లో ఏమన్నా పాల్గొనబోతున్నారా? ఎవరైనా సరే సపోర్ట్ చేస్తానని చెప్పారు కాబట్టి ఆ క్యాండిడేట్ కి మీరు ఏమన్నా? కంపల్సరీ కర్తవ్యం నా కార్యకర్తల పట్ల. మీ జిల్లా కదా? ఎస్, నేను అంత ఈజీగా వదిలేదాన్ని కాదు జిల్లా. నేను జిల్లాకి ఒక ఎంపీ కాదు, నేను ఆడబిడ్డ. అది నా శాశ్వత పొజిషన్. కాబట్టి నా హక్కు, నా పుట్టినిల్లు మెట్టినిల్లు, ఐ కెన్ గో వెన్ ఎవర్ ఐ వాంట్ అని వెళ్ళి ఆడ గెలిపించుకునేది నా పొగరు. ఎందుకంటే నా జిల్లా, మా వాళ్ళు అందరూ ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ. అదే మేము ఇచ్చే నినాదాలు కూడా అదే. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా. కాంగ్రెస్ కిల్లానా? జిల్లా కూడా
ఎలక్షన్స్ లో ఎవరు మరి మీరన్నట్లు 17కి 17 సీట్లు కాంగ్రెస్ నెగ్గబోతోందా? నెగ్గుతుంది అనే ధీమాలోనే దిగుతున్నాం. అలా అనుకొని నడిస్తేనే, కంకణం కట్టుకుంటేనే మేము చేరతాం ఆ లక్ష్యానికి. చాలా వరకు ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేసుకొని కలిసి పనిచేసుకుంటున్నారులేండి. ఇప్పుడు కొంత అవును. వరకు అవును. ఇది వినిపిస్తోంది. అవును. అందరూ కూడా అవును. చాలా అనుకున్న వాటిని కాదు అని బానే కలిసి పనిచేసుకుని ఒకరితో ఒకరు ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అమ్మ, మన గవర్నమెంట్ వచ్చేసింది. యా, యా. ఒక స్వేచ్ఛ అనేది పబ్లిక్ ఫీల్ అవుతున్నారు. ఎంతో ఫ్రీడమ్, చక్కగా మాట్లాడుకోవచ్చు, సరదాగా ఏదన్నా మనం కొనుక్కున్న భూమి మనకే పరిమితం అవుతుంది. ఎవడెవడో కబ్జాలు తీసుకున్న భూములు ఉన్నాయి. మా ఓన్ వియపరాల భూములు కబ్జాలు తీసుకున్నారు. ఎన్ఆర్ఐస్ చాలా కేసులు ఉన్నాయి నా దగ్గర. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ తీరుస్తూ పోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు పాపం నమ్మి దేశాన్ని వదిలి ఎక్కడో ఉండి వాళ్ళు సంపాదించుకొని మళ్ళా మన దేశం మన ఊరు అని కొనుక్కున్న భూములపై ఆక్రమించుకునే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి అట్లా కేసులు చాలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి అసలు వెళ్తే మేము ఎంతో సాహసంతో వెళ్ళగలుగుతున్నాం. లేకపోతే గతంలో భయపడేవాళ్ళం. వెళ్తే తిరగబడి మా మీద కేసు పెట్టి, నా మీద పెట్టారు కేసులు, అడ్డగోలు కేసులు. ఒక్క దాంట్లో కూడా నిజం లేదు. మీకేమన్నా వరుసగా. కేసులు కొత్త అండి? కొత్తగా కానీ న్యూసెన్స్ నాకు అది కోపం. కేసులు, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ అరే చూసిన వాళ్ళే కదా ఎప్పటి ప్రభుత్వ నుంచో. ప్రభుత్వ వాహనాలు నేషనల్ హైవే మీద అడ్డం పెట్టి 3-3.5 గంటలు మమ్మల్ని డిలే చేసి మేము సావుకి వెళ్తా ఉంటే అసలు ఎక్కడన్నా విన్నారండి ఇవన్నీ? సినిమాల్లో చూసి మేము నవ్వుకునే వాళ్ళం, అంత సిల్లి ఇట్లా జరుగుతుందా అని. అంతకంటే ఘోరంగా జరుగుతుంది రియాలిటీలో అని అర్థమైంది. అసలు మా ఎంపీపీ, మాజీ ఎంపీపీ అబ్బాయి చనిపోయాడని మేము వెళ్తుంటే ప్రభుత్వ వాహనాలు Okay. నేషనల్ హైవే మీద పెట్టి, నేషనల్ హైవే చట్టం ఉంది. అసలు మీరు ఎక్కువ ట్రాఫిక్ ఆపేస్తే నీకు ఆ చట్టం అమలు అవుతుంది. మరి పోలీస్ సిబ్బందుల మీదే పెట్టాలి. వాళ్ళు వాళ్ళు మాకు ఎందుకు అడ్డం పడ్డారు, ఎవరు చెప్పారు మాకు అర్థమే కాదు. పైగా రివర్స్ కేసు మా మీద. వెరీ అన్ఫేర్. సో నాలాంటి దాని లెవెల్కే వాళ్ళు అట్లా చేశారంటే సామాన్యులు ఎంత వేధించారు, ఎంత పీడించారు. రైట్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.